వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవడానికి రైతులు ఆశ్రయిస్తున్న పురుగుల మందులు పంటను తినేస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడుతున్న పంటకు మందు పిచికారీ చేసిన వారం రోజుల్లోనే ఎండిపోతోంది. తెగులు సోకకుండా రైతులు ఆశ్రయిస్తున్న ప్రైవేటు కంపెనీల పురుగుల మందులు పంటను ధ్వంసం చేస్తున్నాయి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట గ్రామంలో కైతి భగవాన్ రెడ్డి తన 2 ఎకరాల వరి పొలంలో తెగుళ్ల నివారణకు కొండమల్లెపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమర్ సెంటర్లో 10 రోజుల క్రితం మందులను కొనుగోలు చేశాడు. మందులను పిచికారీ చేసిన 4 రోజుల్లోనే పంట చేను పూర్తిగా ఎండిపోయింది. నేల కొరిగిన పంటను చూసి రైతు షాకు గురయ్యాడు. వెంటనే చింతపల్లి మండల వ్యవసాయ అధికారులను సంప్రదించగా ఎకరానికి 2 ప్యాకెట్ల మందు స్ప్రే చేయమని ఇచ్చారని, ఈ మందు ఎకరానికి 1 ప్యాకెట్ మాత్రమే స్ప్రే చేయాలని సూచించారు. దీంతో మందును ఎకరానికి 2 ప్యాకెట్లు స్ప్రే చేయమని చెప్పిన వారి వివరాలు అడిగి తెలుసుకుని మన గ్రోమర్ సంస్థ వారికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల సమక్షంలో వారిని వివరణ కోరారు. తప్పిదం తమ వల్లే జరిగిందని గ్రోమర్ సంస్థ ప్రతినిధులు ఒప్పుకున్నారు. అయితే ఇందుకు బదులుగా తాము నష్టపరిహారం 12,000కు మించి ఇవ్వలేమని చెప్పడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేసేదేమీ లేక చింతపల్లి మండల వ్యవసాయ అధికారి సలహా మేరకు ఎండిన పంటను మరో మందును పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందని ఆశించి ఆ మందును తెచ్చి పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. తన కుటుంబం పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, పంట చేతికొచ్చేలోపు ఇలా జరగడంతో తమకు ఇక చావే శరణ్యమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లా ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు, బాధిత రైతులు కోరుతున్నారు. భగవాన్ రెడ్డి, నాది తీదేడు గ్రామము. నేను మన గ్రోమోరులో ఆల్రెడీ పోయిన శనివారం మందులు తెచ్చి నేను ఆదివారం స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసినాక ఆల్రెడీ చేను మొత్తము మాడిపోయి మొత్తము అదైపోయింది. ఎందుకు ఇట్లా మాడిపోతుందని ఏవో దగ్గరికి వెళ్తే ఏవో గారు మీకు మందు డోసు ఎక్కువైందని, మీకు ఎకరానికి 1 ప్యాకెట్ ఇచ్చే బదులు 2 ప్యాకెట్లు మన గ్రోమర్ సెంటర్ వాళ్ళు ఇచ్చిర్రని మాకు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వేళల అప్పుడు ఏవో గారు ఉండి మన గ్రోమర్ అతన్ని పిలిపించి ఆల్రెడీ మన గ్రోమర్ అతన్ని తిట్టడం జరిగింది. తిట్టడం జరిగినాక గిట్ట మన గ్రోమర్ అతను నాది తప్పైందని చెప్పేసి నేను ఏదో ఒకటి వచ్చి మాట్లాడతానని రోజు 4 రోజుల సంది గడుపుకుంటూ మళ్ళీ ఈరోజు వచ్చేసి నేను ఏదో రేపు వచ్చి మాట్లాడతాను, మీ సర్పంచ్ గారి దగ్గర మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు ఊళ్ళకి రావాలి, ఆడికి రావాలి అంటున్నాడు. అయినా కానీ వచ్చేసి నేను 10,000 రూపాయలు ఇస్తాను, అంతకన్నా ఎక్కువ అయితే నా తప్పు జరిగింది కాబట్టి నేను 10,000 రూపాయలు ఇస్తాననడం జరిగి నాకు అంతకు మించి ఏది తెలియదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, మీరు ఏం చేస్తారో చెయ్యిరి అంటున్నారు. మొత్తము వర్షం మొత్తం ఎండిపోయి కింద పడడం జరిగింది. నేను, నా పిల్లలు అందరూ రోడ్డు మీద పడడం జరిగింది. దీన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మనవిస్తున్నాను.